ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, ఈ మంగళకరమైన రోజున ఒక పండ్ల బుట్టను తాకు. నీకు ఎలాంటి శుభవార్త రాబోతుందో, ఎలాంటి తీయని వార్తలు నువ్వు వినబోతున్నావో స్వయంగా నీ సాయి మాటల్లోనే తెలుసుకో బిడ్డా. ఇక నీ జీవితం అనేది ఖచ్చితంగా మారుతుంది, మారబోతుంది. నీ బాబాని నేను నీకు హామీ ఇస్తున్నాను కదా. ఇక ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా నన్ను తలుచుకొని ఈ రెండిటిలో ఒకటి తాకు. నువ్వు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నావో నువ్వే తెలుసుకో అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో ఇలా ప్రతి ఒక్కటి కూడా స్వయంగా మన తండ్రి మాటల్లోనే విందామా. బాబాగారు ఈరోజు మన ముందుగా 2 పండ్ల బుట్టలను అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఈ రెండిటిలో మొదటిది కానీ లేదా రెండవది కానీ ఒకటైతే ఎంచుకోండి. ఇక మీరు ఎలాంటి తీయటి వార్తను వినబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటలోనే విందాం. ఒక్కసారి ఆ సాయినాథుని తలుచుకొని ఓం సాయిరామ్ అని చెప్పి తలుచుకొని ఈ రెండిటిలో ఒకటైతే తాకండి. బాబాగారు మీకోసంగా ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో విందాం. తాకారా ఫ్రెండ్స్? ఇక మొదటి పండ్ల బుట్టను, ఈ బుట్టను తాకిన వాళ్ళకి బాబాగారు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో, వాళ్ళు ఎలాంటి తీయటి వార్తను వినబోతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బిడ్డా, నువ్వు నన్ను నమ్మి ఈ పండ్ల బుట్టను తాకావు కదా. ఇక నీ మనసులో ఉన్న కోరిక తీరబోతుందమ్మా. ఎన్నో రోజులు వేచి ఉన్నావు. ఇక నీ మనసు నిండబోతుంది, కోరిక తీరబోతుంది. నీ మనసుకి ఆనందం కలిగించేలా నేను ఈ వాక్కును అందిస్తున్నాను. అవును బిడ్డ, విని ప్రశాంతంగా ఉండు. అందమైన జీవితం నీకు రాబోతుందమ్మా. పండ్లు ఎంత తీయగా ఉంటాయో అంతే తీయగా నీ జీవితం ఉండబోతుంది. బిడ్డ, ఒకటి చెబుతాను విను. నీ మనసు ప్రశాంతంగా ఉండే కాలం నీకు రాబోతుంది. సంతోషమైన జీవితం నువ్వు అందుకోబోతున్నావు. ప్రకాశవంతమైన కాలం నీకు వచ్చేసిందమ్మా. ఇక నువ్వు చేయాల్సింది హాయిగా చెయ్యి. కోరికలన్నీ ఒక్కొక్కటిగా నీ మనసులో ఉన్నవన్నీ కూడా తీరబోతున్నాయి. నువ్వు ఎదుర్కొంటున్న ఓటములు, కష్టాలు అన్నీ పోయి దుఃఖాలు కూడా తీరి ఆనందం, సంతోషం నీ నట్టింట్లో నిలవబోతుంది. ఇది నీ బాబా నీకు ఇస్తున్న వాక్కు బిడ్డ, వదులుకోవద్దు. నీ కష్టాన్ని దూరం చేయడానికి స్వయంగా నేనే వచ్చాను. ఇక నువ్వు ధైర్యంగా ఉండు. నా బాబా ఉన్నారు అని నిశ్చింతగా ఉండు. అందరూ నీ మనసును గాయపరిచేలా ఉన్నారు కదా. అలా గాయపరిచినా సరే వారి మాటలకు నువ్వు గాయపడకు, అసలు పట్టించుకోకు. అలాంటి వారి నుంచి వీలైనంత దూరంగా ఉండు. చెడు నీ దగ్గరకు రానివ్వకుండా నేను చేస్తాను. నువ్వు నీ వల్ల అయినంత పని నువ్వు అందరికీ సాయం చేస్తూ ఉన్నావు కదా. అందుకైన ప్రతిఫలం నువ్వు ఎదురు చూడని, ఊహించని విధంగా నీకు చేస్తాను. అవునమ్మా, నువ్వొక్క పని చేస్తే నీ బాబా దానికి 100ంతలుగా నీకు ప్రతిఫలాన్ని ఇస్తాను. నీ కష్టానికి ఆఖరఘట్టం వచ్చేసింది. నేను చెప్పినట్లుగా నువ్వు ఇతరులకి సాయం చేస్తూ ఉండు. మూగజీవులకి ఆహారం పెడుతూ ఉండు. కుదరకపోతే వాళ్ళు బాగుండాలి అని నా దగ్గర ప్రార్థించు. ఏ ప్రాణికైనా, జీవికైనా మంచి కోరిన వారికి భగవంతుడు అన్నీ కూడా సవ్యంగా ఉండేలా చేస్తారు. అవునమ్మా, ఇవన్నీ ఎందుకు చెబుతున్నానో తెలుసా? నీ జీవితంలో ఉన్న చిక్కులన్నీ పోయి నీకు తీయటి కాలం అనేది ప్రారంభమవ్వాలి అని, నీ కర్మఫలాలన్నీ కూడా తీరిపోవాలి అని. నీ జీవితాన్ని నువ్వు మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకో. నీ జీవితమంతా సిరి సంపదలతో నిండుగా పరిపూర్ణంగా రాబోతుంది. రేపు ఒక శుభవార్త నువ్వు వినబోతున్నావు తల్లి. నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఆ మంచి శుభవార్త నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. నీ మనసులో ఉన్న కోరిక ఒకటి ఉంది కదా, ఆ విషయం నీ సాయికి తెలుసు. నీ బాధ మొత్తం తీర్చేస్తాను. జరిగేదంతా కూడా నీ మంచికే అని అనుకో. అన్నీ మారుతాయి. నిజం తెలుసుకోమ్మా. నిజాన్ని ఒప్పుకో. నిజాన్ని మాత్రమే నువ్వు ఆచరించు. నిజం తెలుసుకునే కాలం అతి త్వరలోనే నీకు రాబోతుంది. నీ బాబా నీకు ఎలాంటి అద్భుతాన్ని అందిస్తాను అని ఒక సంతోషకరమైన వార్త, తీయటి వార్త నువ్వు వినబోతున్నావు.
అది కూడా నువ్వు నా దగ్గర ప్రార్థన పెట్టిందేలే. నువ్వు నా వద్ద ప్రార్థన పెట్టి ఎంతగానో ప్రాధేయపడుతున్నావు కదా, అది జరిపిస్తానమ్మా. నిన్ను స్వయంగా నేను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు? నీకు మంచి సందర్భాన్ని ఇస్తాను, మంచి భవిష్యత్తుని అందిస్తాను. ఇదంతా నీకు జరిపించి నీ జీవితాన్ని మార్చే బాధ్యత నాది. అలానే నాకు ఇలా చేయడం ఎంతో ఇష్టమమ్మా. ఇకపై ఏది నీకు వ్యతిరేకంగా అస్సలు జరగదు. ఒకవేళ నీకు అనుకూలంగా జరగకపోయినా సరే, అది భవిష్యత్తులో నీకు సానుకూలంగానే మారుతుంది అని మర్చిపోకు. ఇక జరగబోయేదంతా నీ మంచి కోసమే తల్లి. నీ కర్మదోషాల సమయం అనేది తొలగిపోయింది కాబట్టి ఇక ఉత్సాహంగా ఒక మంచి దారిలో పడ్డావు. ఇక నీ మనసులో సందేహం అన్నదే వద్దమ్మా. ఎలాంటి సందేహము ఏవీ పెట్టుకోవద్దు. అన్నీ గెలుపు విజయాలు అన్నీ నీ సొంతమవుతాయి. ఆనందంగా ఉండు తల్లి. ఇక నీకు మంచి సమయం వచ్చేసింది. తీయటి వార్తలన్నీ వినబోతున్నావు. నీ జీవితంలో కావలసినవన్నీ కూడా నేను సమకూరుస్తాను. నువ్వు ఎన్నడూ ఎదురు చూడని అదృష్టం నిన్ను వరించబోతుంది. నీకు కావాల్సిన మంచి వార్త విని నువ్వే ఆనందిస్తావమ్మా. రేపటి రోజు నీ వాకిటి ముందు తీయటి శుభవార్తలు నువ్వు వింటావు చూడు. అది చూసి నువ్వే నా వద్దకు వస్తావు. ఇక ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి. నీ అదృష్ట తలుపులను తెరిపించి నీ జీవితాన్ని మార్చే బాధ్యత నాదేనమ్మా. ఇక ఎవ్వరిని చూసి భయపడకు. దేనినైనా సరే ఎదుర్కోగలను అన్న నమ్మకాన్ని మాత్రమే ఉంచుకో చాలు. అన్నీ మారుతాయి. నేను మారుస్తాను. హాయిగా ఉండు అని బాబాగారు మొదటి పండ్ల బుట్టను తాకిన వాళ్ళకైతే చెప్పారండి. ఇక రెండవ పండ్ల బుట్టను తాకిన వాళ్ళకి బాబాగారు ఎలాంటి వార్తను తీసుకొచ్చారు, ఇక వాళ్ళ జీవితంలో ఎలాంటి శుభవార్తలు, ఎలాంటి తీయటి వార్తలు వినబోతున్నారో ఇలా ప్రతిదీ కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, ఇకపై నీ జీవితంలో అంతా మంచే జరుగుతుందమ్మా. నీ వెంట నీ బాబా ఉన్నారు కదా. నీ సాయి ఆశీర్వాదం నీకు ఎల్లవెల్లా పుష్కలంగా ఉంది కదా. ఇక నీకెందుకు బిడ్డ దిగులు? సంతోషంగా ఉండమ్మా. నీ జీవితంలో కొత్త కొత్త జీవితాన్ని నువ్వు జీవించబోతున్నావు. అలానే కొత్త కొత్త వాక్కుల్ని కూడా నువ్వు వినబోతున్నావు. వార్తల్ని కూడా వినబోతున్నావు. ఒక మంచి అదృష్టం అనేది నీకు రాబోతుంది. నువ్వు సాయి బిడ్డవి కదా, అందుకే నీకు రాజయోగం కలగబోతుంది. అది నువ్వు అందుకోబోతున్నావు. అది డబ్బు పరంగాన, ఆస్తి పరంగాన, ఇలా ఏదైనా సరే, పరపతి పరంగా కూడా కావచ్చు, నీ విలువ పెరిగే విషయం కావచ్చు. నీకు రాజయోగం ఉందమ్మా. నువ్వు అందరితో మంచిగా బావుంటావు. అందరి మేలు కోరుకుంటావు. అందరూ కావాలని ఆరాటపడతావు. కానీ నీ వెనక జరిగేవి మాత్రం ఏవీ పట్టించుకోవు. బిడ్డ, ఇకపైనైనా సరే ఉత్సాహంగా ఒక మంచి దారిలో నువ్వు పడ్డావు. ఇక నీ మనసులో సందేహం అనేది వద్దు. ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దమ్మా. అన్నీ కూడా గెలుపు విజయాలు మాత్రమే నీ జీవితంలో ఉంటాయి. వాటిని ఆనందంగా అందుకో, సంతోషంగా ఉండు. నీకు మంచి సమయం వచ్చేసింది అని నేను చెబుతున్నాను కదా. నీ జీవితంలో కావాల్సింది అలా అన్నీ అందిస్తాను. నువ్వు ఎన్నడూ చూడని అదృష్టం నిన్ను వరించబోతుంది. నీకు కావలసిన మంచి వార్త విని నువ్వే ఆనందిస్తావు. రేపటి రోజు నీ వాకిటికి అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి. ఒక సమస్య ఆరంభమైంది అని భయపడుతున్నావు కదా, దానికి పరిష్కారం కూడా దొరుకుతుంది. ఒక తలుపు మూసి ఉంచినా ఇంకొక తలుపు తెరుస్తాను బిడ్డ. నీ చుట్టూ ఎంతమంది ద్రోహులు ఉంటున్నా సరే వాళ్ళని చూసి భయపడకు. వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అని మాత్రం నువ్వు దృఢంగా ఆలోచించుకోమ్మా. అప్పుడే కదా జీవితం మారుతుంది తల్లి. అలా కాకుండా ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో చేస్తూ ఉన్నారని కుళ్ళు కుతంత్రాలు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆలోచిస్తూ జీవితాన్ని అక్కడే ఆపేస్తే ఎలా చెప్పు? జీవితం ముందుకు ఎలా వెళ్తుంది? సంతోషం అనేది నీ జీవితంలో ఎలా వస్తుంది? ఆనందం అనేది నువ్వు ఎలా ఆహ్వానించగలవు చెప్పు? నీ జీవితంలో పండ్లు ఎంత మధురంగా అయితే ఉంటాయో అంతే మధురంగా నీ జీవితం ఉండాలి అంటే నువ్వు మనసుని కాస్త ప్రశాంతంగా ఉంచుకోవాలి కదా. అలా ఉంటేనే కదా అన్నీ నీకు మధురంగా తేనెలా తీయంగా ఉంటాయి. అలా కాకుండా ఏముందులే అని కొట్టిపారేస్తే ఎలా తల్లి? నువ్వే చెప్పు. ఆలోచించమ్మా. నీ బాబా చెప్పేది నిజమా కాదా
అసలు నీ బాబా ఇలా ఎందుకు చెబుతున్నారు? ఇలా ప్రతిదీ కూడా నువ్వు ఆలోచించినట్లయితే అన్నీ అర్థమవుతాయి. అలానే అన్నీ కూడా నీకు తెలుస్తాయి. కాస్త నిదానంగా నువ్వు మనసు పెట్టి నీ బాబా చెప్పే మాటలు విన్నావు అంటే అదృష్ట యోగం అనేది నీకు అతి త్వరలోనే కలిసి రాబోతుంది. సంతోషం అనేది నీ వాకిట్లో తాండవం ఆడబోతుందమ్మా. అవును తల్లి, ఏది ఏమైనా సరే నువ్వు కోరుకున్న ప్రతి ఒక్కటి కూడా నీ కళ్ళ ముందు ఉంటుంది. అలా ఉండేలా నేను చేస్తాను. నువ్వు అందరి మేలు కోరుకుంటావు కదా, అందరూ కావాలని ఆరాటపడతావు. కానీ నీ వెనుక నీ గురించి మాట్లాడేవి, నీకు వ్యతిరేకంగా ఉండే విధానం, అవి తెలిస్తే నువ్వు తట్టుకోలేవమ్మా. అందరూ మంచివాళ్లే అని నమ్మే నీ మంచి మనసుకి ఏమీ జరగదు, భయపడకు. కానీ ఎవరైతే నిన్ను ఎదిరించి మాట్లాడతారో, ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉంటున్నారో వారినైనా నమ్మచ్చేమో, కానీ నీ ముందొక మాట వెనకొక మాట మాట్లాడే వాళ్ళకి వాళ్లపై ఎప్పుడూ నమ్మకం పెట్టుకోకు. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి తల్లి. అలాంటి వాళ్ళెవరో నీకు నేను కనిపించేలా చేస్తాను. ఎవ్వరికీ అన్యాయం తలవని నీకు ఎలాంటి ఆపద రాకుండా చేస్తాను. నిన్ను తక్కువ చేసి చూసిన వారికి మంచిగా వారి ముందే నువ్వు తల ఎత్తుకొని సంతోషంగా బ్రతికేలా ఆశీర్వదిస్తాను. అలానే నిన్ను చూసి కుళ్ళుకున్న వాళ్లే నిన్ను చూసి గర్వపడి మెచ్చుకునేలా చేస్తాను. నీ జీవితాన్ని గొప్ప స్థాయిలో ఉంచుతాను. ఓటమి వచ్చినా సరే తల్లి, దాన్ని తట్టుకునే శక్తి నీకు అందిస్తాను. ఎందుకంటే నువ్వు సాయి బిడ్డవి. జీవితంలో ఓడిపోయినా సరే, ఇతరులు నిన్ను చులకన చేసినా నువ్వు కృంగిపోయేంతలా ఇక్కడ ఏదీ జరగదు. నీ సాయి శక్తి మొత్తాన్ని నీకు ధారపోస్తున్నాను. హాయిగా ఉండు. ఇప్పుడు ఏర్పడిన ఈ ఓటమి అనేది భయపడేందుకు కాదు, 100 రెట్లు ఉత్సాహాన్ని నేను అందిస్తాను. అంచెలంచెలుగా నువ్వు ఎదిగేలా చేస్తాను. నువ్వు కోరుకున్న గొప్ప మార్పులు నీ జీవితంలోకి రాబోతున్నాయి. కాస్త కష్టపడు, అన్నీ మారుతాయమ్మా. బద్ధకం, సోమరిపోతుగా ఎప్పుడు కూడా అస్సలు ఉండకు. ఏది ఏమైనా సరే నేను సాధిస్తాను, అది చేయగలను, ఇది చేయగలను అని పూర్తి నమ్మకంతో ఉండు. అన్నీ మారుతాయి. నిన్ను బాగాలేదు, నువ్వు ఏమీ చేయలేవోదా అనగానే నువ్వు ఏదో జరిగిపోయింది అని ఏదో ఒకటి ఆలోచిస్తూ అక్కడే కూర్చోవద్దు. నువ్వు కోరుకున్నట్లుగా నీకు వ్యతిరేకంగా ఇక్కడ ఏది జరగదు. నీ బాబా అస్సలు జరగనివ్వరు. కాబట్టి దిగులు పెట్టుకుని ఏదో అయిపోయినట్లు, ఏదో జరిగిపోయినట్లు దిగాలుగా, ఏదో పోగొట్టుకున్నట్లు అస్సలు ఉండదు తల్లి. అన్నీ కూడా నీకు అనుకూలంగా జరిగేలా నీ బాబా చేస్తాను. ఇక నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉండు. నీ జీవితాన్ని పూర్తిగా చక్కదిద్దే బాధ్యత నీ తండ్రిగా నాదే కదా. దేని గురించి ఆలోచించకుండా కావలసిన శక్తిని నేను అందిస్తాను అని తెలుసుకో. చూడమ్మా, కిందకి పోవాలి, ఓడిపోవాలి అనుకునే వాళ్ళు ఎవ్వరూ కూడా వారు అనుకున్నది అస్సలు జరగదు. ఎందుకంటే నీ ముందు నేనున్నాను కదా. నీకు కావలసిన గెలుపు నేను అందిస్తాను. చిన్న చిన్న సమస్యలు నీకు వచ్చాయని, ఓడిపోయావని, జీవితమే అయిపోయింది, చీకటైపోయింది అని అనుకోకు. ఇంకా నీ జీవితంలో సాధించాల్సింది చాలా ఉంది. నువ్వు సాధించడానికి పుట్టిన సాయి బిడ్డవి. ఏదైనా సరే తప్పు చేస్తే ఎలాంటి ఆలోచన లేకుండా మన్నించేస్తావు. అలానే ఎవరైనా తప్పు చేస్తే నువ్వు మన్నించు. నువ్వు తప్పు చేస్తే క్షమాపణ కోరు. అప్పుడే కదా అహం అనేది లేకుండా ఉంటుంది. చివరిగా ఒక్కటి తల్లి, మన్నింపు కూడా 1-2 సార్లే ఉండాలి. ఎందుకంటే నువ్వు క్షమిస్తూ ఉంటే వాళ్ళు పదే పదే తప్పులు చేస్తూ ఉంటే దానికి అర్థమే ఉండదు. కాబట్టి నిన్ను అలక్ష్యం చేస్తున్నారని నువ్వు గుర్తుపెట్టుకు, వాళ్ళ నుంచి దూరంగా ఉండు. నీకు తోడుగా భగవంతుడు ఉంటారు. ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు అని తెలుసుకోమ్మా. అన్నీ కూడా తాత్కాలికమే. అలాంటి ఈ జీవితంలో నువ్వు ఎందుకు బాధపడ్డం, ఎందుకు కష్టపడ్డం చెప్పు. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారు 2వ పండ్ల బుట్టను తాకిన వాళ్ళకైతే చెప్పారండి. సో విన్నారు కదండి, మొదటి పండ్ల బుట్టను అలానే 2వ పండ్ల బుట్టను తాకిన వాళ్ళకి బాబాగారు ఎలాంటి సందేశాన్ని అందించారు. మరి ఈ సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.